శాఖ మంత్రి శ్రీ టీజీ భరత్ పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకుని కర్నూలు నగరంలో తెలుగు యువత ఆధ్వర్యంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. 51వ వార్డు పరిధిలో నిర్వహించిన కార్యక్రమాల్లో భాగంగా పేద మహిళలకు చీరల పంపిణీ మరియు రక్తదాన శిబిరం, బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించారు. గోపీనాథ్ యాదవ్, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, 51వ వార్డు ఇన్ఛార్జ్ మాట్లాడుతూ, మా ప్రియతమ నాయకుడు మంత్రి టీజీ భరత్ అన్న జన్మదిన సందర్భంగా లక్కీ టీ మరియు తెలుగు యువత ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం, పేదలకు చీరల పంపిణీ చేపట్టాం. భరత్ అన్న ఈరోజు టీజీ భరత్ అన్న పుట్టినరోజు సందర్భంగా 51వ వార్డులో దాదాపుగా ఈరోజు చీరల పంపిణీ చేయడం జరిగింది. అలాగే మా లక్కీ టీ యూత్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరము, చీరల పంపిణీ కార్యక్రమము ఈరోజు చేయడం జరిగింది. ఆయన ఎల్లప్పుడూ ఎల్లవేళలా సుఖ సంతోషాలతో ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే ఏదైతే మా భరత నాయకుడు మాటలు చెప్పే నాయకుడు కాదు, చేతుల్లో చేసి చూపే నాయకుడు. ఎందుకంటే ఈరోజు దాదాపుగా మా 51వ వార్డులో దాదాపుగా ₹1 కోటి వరకు ఈరోజు పనులు జరిగినాయి. ఎక్కడైతే గత ప్రభుత్వంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఏదైతే ఉందో తన పరిపాలనలో ఒక చిన్న చెంచా అంత సిమెంట్ కూడా ఎక్కడ వేసిన దాఖలాలు లేవు. ఈ రోజు మా టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మా భరతన మినిస్టర్ అయిన తర్వాత మా కర్నూలు అభివృద్ధి పదంలో పరుగులు తీస్తుంది. ఈరోజు ప్రజలు అది ప్రతి ఒక్కరు గమనించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే ఈరోజు కేవలం ఆయన పరిశ్రమల శాఖ మంత్రే కాదు, డెవలప్మెంట్లో ఈరోజు ఇండస్ట్రీస్ విషయంలో కానీ, యువతకు ఉద్యోగాల విషయంలో కానీ, యువత విషయంలో కానీ, అందరి విషయాల్లో కానీ ప్రతి ఒక్కరిలో ఆయన భరతన తనంతు తన శాయశక్తిలో ప్రయత్నించి కర్నూలు ఎంతో మీ కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నాడు. ఆయన మీరు బాగా గమనించినట్టయితే ఈరోజు ప్రతి ఒక్క ఏరియాలో డెవలప్మెంట్ అనేది మెయిన్ రోడ్ల మీద చూసినా, ఆనంద్ థియేటర్ కాడ చూసినా, ఇప్పుడు వంటంలో చూసినా, రోడ్డు వైడనింగ్ అనుకోండి, కాలువలు అనుకోండి, ఇండస్ట్రీస్ ఓరకల్లో ఈరోజు మీరు చూస్తే కోలా కంపెనీ, కియా కంపెనీ, ఇటువంటివి ఎన్నో మన కర్నూలుకి పరిశ్రమలు ఈరోజు వచ్చినాయి. అంటే ఎంతమందికి యువతకు ఉపాధి వచ్చిందని ఈరోజు మీకు తెలియజేస్తున్నాను. మా భరతన ఇలాగే ముందు ఇలాగే జరుపుకుంటూ పోవాలని, ఆయన ఎప్పుడు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలి మనస్ఫూర్తిగా మేము ఎప్పుడు కోరుకుంటూ, మా యువతకు ఎప్పుడు ఆయన స్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. గోపీనాథ్ యాదవ్, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, 51వ వార్డు ఇన్ఛార్జ్.